హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారమైన సర్వసృష్టికర్తమైన దేవాది దేవుడా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతగానాలతో పొగడబడుతున్న పరలోకమందున్న మా తండ్రి, నీ బిడ్డలు నీ ప్రియులు నాయన ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో భవిస్తున్నారో వారందరినీ కూడా నాయన ఒక వింతైన జీవితం కృపను అనుగ్రహించండి. వారిని పవిత్రులపరిచి పరిశుద్ధులపరిచి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించడానికి కూడా సహాయం చేయండి పరిశుద్ధాత్ముడా. ఎందుకంటే సగం చూడకుండా ప్రభు పూర్తిగా మరి విని అయ్యా గ్రహించి మరి దాని ప్రకారం ఉండడానికి ద్వారాలు తెరవమని కూడా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నీకే వందన. ఆసక్తిని పుట్టించండి, ఆశను పుట్టించి కలవరం లేకుండా మహిమను పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మరి కీర్తనలు 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగునుగాక. మన దోషము మన పాపము పోవుతే మనము ఏది అడిగినా ఏది చేసినా దేవుని యొక్క కృప మహాకృప మనకి తోడుగుంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యాలు జరుగుతాయి. ముందు మనలో ఉన్నటువంటిది తీసివేయాలి. ఇప్పుడు ఆశీర్వాదము అనేటువంటిది ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఏమన్నా ఉట్టుకొస్తుందండి? పని అనేది ఉట్టుకొస్తుందా? ఉద్యోగం అనేది ఉట్టుకొస్తుందా? వ్యాపారం అనేది ఉట్టుకొస్తుందా? ఏదైనా ఎంతో కష్టపడాలి. ముందుగా మనల్ని మనము ఆశీర్వాదం రావాలంటే ముందు మనల్ని మనము ఇలాంటి ప్రార్థనలు చేయాలి. ఈ దావీదు మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ముందుగా మనల్ని మనము కడగమని దేవుణ్ణి అడగాలి. నడినెత్తి నుంచి అరికాల వరకు మనలో పాపం ఉన్నది. పాపం పెట్టుకుని నన్ను అది చేయి, నాకు ఇది చేయి, ఏదేదో అడిగితే దేవుని కార్యాలు చేస్తాడా అంటే చెయ్యడు. ఎట్లా చేస్తాడు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన. మనం అడుగుతున్నాం భోగచ్చులు. మన పాపం పెట్టుకుని మనం తప్పులు చేస్తూ పొరపాట్లు చేస్తూ ఉంటూ మరి దేవుడిని అడిగితే దేవుడు అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడు. మనమేలే మా పాపంలో పోమునట్టు నన్ను పరిశుద్ధునికి చేయని, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రులు పరిశుద్ధులు ధనవంతులైతారు, గొప్పవారైతారు, నమ్మకం అవుతారు, బలా నమ్మకమైన దాసులైతారు, బిడ్డలైతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎప్పుడు నడిపిస్తుంది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నా పాపము అంటే చూడండి, శరీరం ఎంత ఘోరంగా మోసం చేస్తుంది అంటే సాతాను, పెద్ద సాతాను గడు అనమాట. వాడు మనల్ని ఎప్పుడు మోసపరుస్తూనే ఉంటుంది, అది మోసం చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని ఎప్పుడు మనము ఎదిరిస్తూనే ఉండాలి. ఎదిరించాలంటే వాడు కనపడుతున్నాడా అంటే వాడు కనపడడు. మనం శరీరంతో పోరాడుతూ ఉన్నాం. ఎందుకంటే పాపం ఉన్నది మనలో, శరీరంతో పోరాడుతున్నాము. ఇప్పుడు సాతానుగా శరీరం ఉన్నదంటే శరీరం లేదు. దేనితో పోరాడాలి? ఇప్పుడు మనము ఆత్మతో పోరాడాలి. ఇప్పుడు ఆత్మతో పోరాడాలంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఆత్మ ఉన్నప్పుడే ఆత్మతో దేవుడితో మనము పోరాడుతూ ఉంటాం కదా. ఆడికి శరీరం లేదు, ఆత్మకు శరీరం లేదు, దేవునికి శరీరం లేదు. అలాగే ఇప్పుడు మనము సాతాన్ని ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మతో పోరాడాలి, పరిశుద్ధంగా పెట్టుకోవాలి, కల్మషం లేకుండా, స్వర్ధం లేకుండా, లోపల ఏ విధమైన పాపం లేకుండా. అప్పుడు వాడిని ఎదిరిస్తే దేవుని యందు దేవుడే యుద్ధం జరిగించి వెంటనే ఆడిని సాతానుగాడిని ఎల్లగొట్టేస్తాడు. అప్పుడే మనకి అన్ని రకాలైనటువంటి మనకి సమాధానాలు దొరుకుతాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాహ్య పురుషుడు అయ్యా, అంధకార పురుషుడు నాయన సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, వేలాది వందనాలు అయ్యా. మరి నాయన సాతాన్ని ఎంతో శోధిస్తూ వారిని బాధిస్తూ దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, శరీరాశలు, శరీర కోరికలు మోసపోతూ ఉన్నారు. వాటి అన్నిటిని తప్పించి సహాయం చేయండి. అలాగే ప్రభా, దురాత్మ శక్తులన్నిటినీ కాల్చివేయండి, చీకటి శక్తులన్నిటినీ కాల్చివేయండి. ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్న వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, అప్పులు కడైనా, తాగుమూతులైనా, ఎవరైతే ఏ శోధనలు, గుండాట్లు, ప్యాకెట్లు, సిగరెట్లు, గుట్కాలు ఇలాంటివన్నీ యేసు నామములో బంధించబడును గాక.
అవే ప్రభా బానిసత్వంలో తీసుకెళ్ళి మనిషిని సర్వనాశనం చేసి ఆ శరీరాన్ని కొల్లబడుస్తూ ఉన్నాయి ప్రభా. వాటి నుంచి విడుదలిచ్చి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు నైనా జరుపుకుంటున్న వారికి మీరే సహాయం చేయండి. దీవెనకరంగా దయా కిరీటాన్ని ఇచ్చి మహిమ పొందుకోండి. అలాగే గర్భాలు లేని వారికి గర్భాలు తెరవండి. వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి. గర్భంతో ఉన్న వారికి సులభ ప్రశ్న దయచేయండి. పరిశుద్ధాత్మలో మీ సహాయం చేయమని ఇంకా ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యెరూషలేములో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు ప్రపంచంలో ఉన్న ప్రభు ప్రతి రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకుని యెరూషలేము సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నా మీ మహిమను పొందుకోమని, ఆదరణ పొందుకోమని, సహాయం చేయమని, పరిశుద్ధాత్మ రాకపోకలందు సమస్తం పనులను మీరే తోడండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వీలైతే అందరికీ షేర్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.